హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇది ఉప్పల్ రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఈ ఉప్పల్ రైల్వే స్టేషన్ వద్ద పూర్తవడానికి వస్తున్నాయి ఫ్రెండ్స్. రెండు వైపులా మనకి ఈ బ్రిడ్జ్ వర్క్ అనేది పూర్తి అయిపోయింది. జస్ట్ ఒకటి మనకి రైల్వే గేట్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ మాత్రమే ప్రారంభమైనాయి. ఈ వర్క్స్ అనేది త్వరలోనే పూర్తి కాబోతున్నాయి. మనకి ఇక ముందు అనేది ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు. ఇప్పటి వరకు గంట తరబడి కష్టాలు పడినటువంటి ఇటు ఉప్పల్ ప్రజలు కానివ్వండి, ఇటు కమలాపూర్ మండల ప్రజలు కానివ్వండి, ఇటు హుజరాబాద్ ప్రజలు కానివ్వండి, ఇక ముందు మనకి కష్టాలు అనేవి ఉండవు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఉప్పల్ సైడ్ ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పనులు మొత్తం పూర్తయి మీరు చూసినట్టు ఉప్పల్ సైడ్ ఇది మీకు నేను బ్రిడ్జ్ కింద తీసుకెళ్ళి చూపిస్తాను. అలాగే రైల్వే గేట్ కూడా చూపిస్తాను మీకు నేను. ఇక్కడ నుంచి మనం ఇలాగే ముందుకు వెళ్తే మనం బ్రిడ్జ్ ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ వర్క్ జరుగుతున్నాయో అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను. గత కొద్ది సంవత్సరాలుగా ఈ పనులు మొత్తం పూర్తయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ మనకి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర మాత్రమే మనకి పెండింగ్ అనేది ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది రైల్వే గేట్ యువతలే ఏది ఉప్పల్ సైడ్ మీరు చూస్తున్నటువంటి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇవి మొత్తం పూర్తయిపోయాయి. మనకి ఇప్పుడు పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటంటే జస్ట్ ఒక స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్, ఇది 2 వరుసలో వస్తుంది ఈ వంతెన అనేది. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ ఒకటి అప్ ఒకటి డౌన్ వస్తుంది. ఈ అప్ లైన్ అండ్ డౌన్ లైన్ ఈ రెండు వైపులా మనకి బ్రిడ్జ్ వర్క్స్ అనేది మొత్తం పూర్తయిపోయాయి. జస్ట్ స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ మాత్రమే మనకి పెండింగ్ అనేది ఉన్నాయి. ఈ వర్క్స్ అనేది మనకి త్వరలోనే పూర్తయిపోయి ఇటు హుజరాబాద్ వాసులకు కానివ్వండి, ఇటు కమలాపూర్ గ్రామ వాసులకు కానివ్వండి, ఈ పూర్తి స్థాయిలో మనకి ఈ వర్క్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది మనందరికీ త్వరలోనే అందుబాటులో రానుంది. ఇప్పుడు నేను బ్రిడ్జ్ కిందికి వచ్చాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కిందికి 2 వరుసలుగా చూస్తున్నారు, లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్. ఈ రెండు వీటి పిల్లర్స్ మీద మనకి స్లాబ్స్ అనేది వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి. జస్ట్ ఇక్కడ మన పెండింగ్ ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ మాత్రమే ఇక్కడ పెండింగ్ ఉంది. ఆ వర్క్స్ అనేది మనకి పూర్తి కావాల్సి ఉంది. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, నా లెఫ్ట్ సైడ్ స్టీల్ బ్రిడ్జ్ రెడీగా ఉంది, నా రైట్ సైడ్ రెడీగా ఉంది స్టీల్ బ్రిడ్జ్ అనేది. ఇవి మనకి ఈ ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు ముందు, ఆ పిల్లర్స్ పైన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది రెండు వైపులా, అటు హుజరాబాద్ సైడ్ కానివ్వండి, ఇప్పుడు నేను ఉన్నటువంటి ఇటు ఉప్పల్ సైడ్ కానివ్వండి, ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఈ పిల్లర్స్ మీద వచ్చేస్తే మనకి పూర్తి స్థాయిలో ఈ భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అనేవి మొత్తం పూర్తి అయిపోతాయి. మనకి పూర్తి స్థాయిలో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ రైల్వే గేటు ప్రతినిత్యం దాదాపు 24 అవర్స్లో మనకి ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఈ రైల్వే గేట్ అనేది క్లోజ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు పడినా కూడా 20 to 30 మినిట్స్ అనేది మనకి ఇక్కడనే ఈజీగా గడిచిపోతుంది. ఎందుకంటే ఇది కాజ్పేట్ బల్లార్ష ప్రధాన మార్గంలో ఉంటుంది. ఈ కాజ్పేట్ బల్లార్ష సెక్షన్లో మనకి సూపర్ ఫాస్ట్ ట్రైన్లు మనకి అన్ని కావచ్చు. దాదాపు మీకు ఇంతకుముందు చెప్పాను మన పెద్దపల్లి కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి కూడా సేమ్ టు సేమ్ అక్కడ ఎలా గేట్ పడుతుందో ఇక్కడ కూడా మన ఈ ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ రైల్వే గేట్ వద్ద కూడా మనకి ప్రతిసారి అలాగే గేట్ అనేది పడుతుంది. పనులన్నీ పూర్తి చేసుకుని త్వరలోనే మనందరికీ అందుబాటు రాబోతున్నటువంటి ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.